వెల్కమ్ బ్యాక్. ఉడ్తా పంజాబ్ సినిమాపై విచారణలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాను సెన్సార్ చేయడం బోర్డు పని కాదని, సర్టిఫై మాత్రమే చేయాలని సూచించింది. సినిమాలను, టీవీ కార్యక్రమాలను ప్రేక్షకుల విజ్ఞతకే వదిలేయాలని తెలిపింది. వాస్తవ పరిస్థితులను తెరకెక్కించే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు తప్పువా? నిజంగా ఇలాంటి సినిమాలతో రాష్ట్ర ఇమేజ్ పోతుందా? ఉడ్తా పంజాబ్ ఇష్యూలో ముంబై హైకోర్టు ఇచ్చిన డెసిషన్ ఎలా చూడాలి సార్? మీరు కేవలం సర్టిఫై చేయడానికే తప్ప మీకు సెన్సార్ చేసే హక్కు లేదు. మీకు అన్ని తప్పులు కనిపిస్తే మొత్తం సినిమా కట్ చేయాల్సింది కదా, లేకపోతే ఆపేయాల్సింది కదా. చాలా గట్టిగా రియాక్ట్ అయినట్లు. ముంబై హైకోర్టు యాక్చువల్గా పూర్తిగా తీర్పు చెప్పలేదు. ఇంకా మండే రోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. విచారణ సందర్భంలో చేసిన వ్యాఖ్యలను బట్టి కోర్టు తీర్పును మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే జడ్జి నిన్న కూడా ఒక మాట అన్నాడు, వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు ఉడతా పంజాబ్లో కట్ చేయమన్నది ఏంటి, అసలు ఈ ప్రేక్షకులకు తెలియని వాళ్ళ కొరకు ఉడతా పంజాబ్ అంటే ఏంటంటే ఫ్లయింగ్ పంజాబ్, ఎగిరిపోతుంది పంజాబ్ అని. అంటే పంజాబ్లో ఉన్నటువంటి ఈ మత్తు పదార్థాల సమస్య, డ్రగ్ ప్రాబ్లం చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది నేను తర్వాత మీకు చెప్తాను ఎంత సీరియస్. ఆ సీరియస్ ప్రాబ్లం పైన సినిమా తీశారు. 90 చోట కత్తెర పెట్టింది సెన్సార్ బోర్డు. అందువల్ల మొత్తం సినీ పరిశ్రమ లేకపోయింది. వాళ్ళు వీళ్ళని కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎంటైర్ సినీ పరిశ్రమ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. 90 కట్లలో నిన్న కోర్టు ఏమన్నదంటే ఎంపీ అని ఎక్కడుంటే అక్కడ కట్ చేయమన్నది, ఎమ్మెల్యే అంటే కట్ చేయమన్నది. ఎంపీ ఎమ్మెల్యే ఏమన్నది సెన్సార్ చేయాల్సిన పదాల, పంజాబ్ అంటే కట్ చేయమన్నది. సినిమానే పంజాబ్లో ఉన్న డ్రగ్ ఇష్యూ పైన పంజాబ్ అని పెట్టద్దన్నది. అమృత్సర్ కట్ చేయి, జలంధర్ కట్ చేయట. అంటే ఇప్పుడు జై బోలో తెలంగాణ దగ్గర తెలంగాణ కట్ చేయి, ఎట్లా? సినిమానే జై బోలో తెలంగాణ, నువ్వు తెలంగాణ ఉండొద్దు కట్ చేయి, ప్రత్యేక రాష్ట్రం ఉండొద్దు కట్ చేయి, ఆంధ్రప్రదేశ్ ఉండొద్దు కట్ చేయి, హైదరాబాద్ ఉండొద్దు కట్ చేయి అంటే ఇక శంకర్ గారు ఎక్కడికి పోవాలి పాప, ఆయన అల్లేదు కనుక బతికిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ ఇంకో మాట కూడా, మీ పని ఏంటి? సినిమా ఎలా తయారు చేయాలని చెప్పడం మీరు కాదు, తయారు చేసిన సినిమాకు మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక పేపర్ దిద్దుమంటారు సార్ను, సార్ పేపర్ దిద్ది మార్కులు వేస్తాడు, దీనికి 20, 30, 70, 80 అని. కానీ ఈ ఆన్సర్ నేను కట్ చేస్తా, ఈ క్వశ్చన్ కట్ చేస్తా, ఇంకా ఈ పేరా తీసి పడేస్తా, ఈ పేరాలు ఈ 10 శాతవాళ్ళని రాయద్దు నువ్వు తీసి పడేస్తా, లేదా నువ్వు శాతవాళ్ళని రాస్తే కట్ చేసి కాకతీయులను రాస్తా అని పేపర్ దిద్దేటోడు అంటాడా? అది హైకోర్టు. అది బాంబే హైకోర్టే కాదు, కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే మాట చెప్పాడు. ఆయన CNN TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా ఇదే మాట అన్నాడు. హైకోర్టు ఇవ్వాలన్నమాట. CBFC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈజ్ దేర్ ఫర్ సర్టిఫైయింగ్, నాట్ సెన్సారింగ్. దాని పేరు సెన్సార్ బోర్డు కాదు, మనం అంటాం పాపులర్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకొక అంశం కూడా ఇప్పుడు ఎందుకు అది వచ్చిందంటే అంత వివాదము, పంజాబ్లో ఎన్నికలు రాబోతున్నాయి, బీజేపీ అకాలీదళ ప్రభుత్వం ఉంది. పంజాబ్లో ఇవాళ డ్రగ్స్ తీవ్ర స్థాయిలో సమస్యగా ఉన్నాయి. న్యాయంగా చెప్పాలంటే ఏదో బీజేపీ అకాలీదళ వచ్చినాక ఈ ప్రాబ్లం వచ్చిందని మనం చెప్పలేము. ఇది అంతకుముందు ప్రభుత్వాల పాపం కూడా ఉంటుంది ఇలా. కానీ డెఫినెట్గా చాలా ఏళ్ళుగా బీజేపీ అకాలీదళ అధికారంలో ఉంది కనుక ఈ సమస్యను పరిష్కరించడంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాన్ని జనం ప్రశ్నిస్తారు. అందువల్ల ఈ సినిమా మాకు ఎలక్షన్స్లో ఏమైనా ప్రాబ్లం తెస్తా అని వాళ్ళ భయం. ఆ రాజకీయ ప్రాబ్లం లేకపోతే సెన్సార్ బోర్డు పనిచేయదు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, సినిమాలను ఆపితే పని అవుతుందా? అసలు ఈ దేశంలో సినిమాలన్నీ చెత్త సినిమాలు ఎందుకు ఎగురుతారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు, ఎందుకు నిలబడతారో తెలియని పరిస్థితుల్లో సినిమాలు వస్తున్నాయి. అలాంటప్పుడు కనీసం ఒక సినిమా ఒక సామాజిక సమస్యను ఎంచుకుని సినిమా తీయడం మనం ఆహ్వానించాలి. ఇవాళ పంజాబ్ అనేది సరిహద్దు రాష్ట్రం. పాకిస్తాన్తో 550 కిలోమీటర్ల సరిహద్దు పంజాబ్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల సామ్రాజ్యం అంతా మత్తు పదార్థాలు, గంజాయి, హెరోయిన్ ఇవన్నీ పండించుకుంటూ ప్రపంచమంతా అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తాలిబాన్ ముష్కర్లు దుర్మార్గాలు చేస్తారు. సో పాకిస్తాన్ మీదుగా ఈ ఆఫ్ఘనిస్తాన్కు చెందేటువంటి మత్తు పదార్థాలు నల్ల మందు పంజాబ్లోకి ఎంటర్ అయి పంజాబ్ లాగా భారతదేశం మొత్తానికి ఎంటర్ అవుతుంది. ఒక రకంగా పంజాబ్ అనేది గేట్వే టు డ్రగ్స్. 2 యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారము, ఐక్యరాజ్య సమితి నివేదిక, దక్షిణాసియాలో వాడుతున్న హెరోయిన్లో 29% పంజాబ్లోనే వాడుతున్నారు. 3 కోట్ల పంజాబ్ జనాభాలో 8 లక్షల మంది ఇలా మత్తు పదార్థాల బారిన పడ్డారు. మెజారిటీ యూత్. అందులో 2,30,000 మంది వ్యసనపరులు ఉన్నారు. ఈ స్థాయిలో సమస్య ఉంటే ఇవాళ సమస్యను పరిష్కరించుకోవడానికి రాజకీయ పార్టీలు కొట్లాడతలేవు.
ఈ సమస్యను చూపెట్టాలా వద్దా అన్న దాని మీద కొట్లాడుతున్నారు. సమస్య పెద్దదా, సమస్యను చూపెట్టడం పెద్దదా? అరే నువ్వు మందు తాగినా మంచిదేరా, బాటిల్ ముందు పెట్టకరా అంటారు. అరే మనం మందు తాగడం ఆపితే బాటిల్ ఉండదు కదా. అందువల్ల ఇప్పటికైనా రాజకీయ పార్టీలు నిజాయితీగా ఆలోచించి సినిమాలు తీయడంత మాత్రం ఒక రాష్ట్ర ఇమేజ్ పోదు. ఎస్ తప్పుంటే ఇమేజ్ తప్పుగా చూపెడితే చెప్పాలి. ఇలా మన రాయలసీమ పైన ఎన్ని సినిమాలు వచ్చాయి, ఈ రెడ్డి ఆ రెడ్డి అని చెప్పి భయంకరమైన నరహంతకులు అక్కడ ఉన్నట్లు, అసలు ఫ్యాక్షనిస్టులు తప్ప రాయలసీమలో ఏమీ లేనట్లు అంటారా? నిజమా అది? మరి అది బ్రహ్మంగారు పుట్టినటువంటి గడ్డ. పదకవిత పితామహుడు అన్నమయ్య, తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య. అలాంటి మహనీయుడు పుట్టినటువంటి గడ్డ అది. వేమన గారు శతకాలు రాసినటువంటి పుణ్యభూమి అది. దాన్ని పట్టుకుని ఇవాళ మీరు సమరసింహారెడ్డి, భీమన ఇంద్రసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఏ కదా, ఇంకేం లేదు, రక్తము, బ్లడ్, కత్తులు, తుపాకులు, బాంబులు తప్ప రాయలసీమలో ఏం లేవని చూపెట్టారా లేదు? సో అలా చూపెడుతున్నాయి. అయినంత మాత్రం రాయలసీమ ఇమేజ్ పోయిందా? అందువల్ల మనం ప్రజలుగా అర్థం చేసుకోవాల్సింది, ఒక సినిమాలో ఏమైనా తప్పుడుగా చూపెడితే దాన్ని కోర్టులు నిర్ణయిస్తే, బాంబే హైకోర్టు మండే చెప్తే నాగేశ్వరం ఎందుకు? కానీ ఒక్కటి మాత్రం, ఇవాళ రాజకీయ పార్టీలు సమస్యను వదిలేసి సినిమా చుట్టూ తిట్టుకుంటే ప్రయోజనం మాత్రం ప్రజలకు ఉండదు. రైట్. ఇది ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.